లేకుండా పోతుంది. దీని మీద కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పండి కేసు పెట్టాల్సిన కాదు, కేసు పెట్టి లోపలేస్తామనాల్సిన అవసరం లేదు. వన్ మాకు అప్పచెప్పాలి అంతే. మా చెల్లెని ఎట్లా నరికిండో మేము అట్లా నరుకుతాం, మా డాడీని ఎట్లా నరికిండో మా చెల్లెని ఎట్లా నరికిందో దానికి ఒక్క మచ్చ మొక్క మీద మచ్చ ఉండలేదు. మా చిన్న చెల్లె మా భర్తతో ఇట్లా కష్టాలు పడుతుందంటే లేకున్నా మంచిదని అమ్మ వాళ్ళతో ఉండు తిని ఉండు అని మేము చెప్పుకున్నాం. మా చెల్లెకు ఉంటే వాళ్ళు మాకు అనుకున్నాయి కానీ వాడు ఇట్లా నరుకుతాడు అని అనుకోలే. నేను వాడిని మాత్రం స్టేషన్లో వేసి కేసు పెట్టి లోపలేసుడు కాదు, జైలు వేయాల్సిన అవసరం లేదు. వాడిని మాకు అప్ప చెప్పాలి. మా చెల్లెని ఎట్లా నరికిండో మా డాడీని ఎట్లా నరికిండో మేము అట్లా నరుకుతాము. వాళ్ళ తల్లి ముగ్గురిని వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి మాకు అవసరం లేదు. వాళ్ళు ఏం చెప్పిలో ఏం చెప్పలేదో మేము ఇంట్లేదు. మా చెల్లెతోని వాళ్ళ తల్లిదండ్రులతో మాకు సంబంధం లేదు. వాడు మాత్రం నా చెల్లెలను మా డాడీ నరికిండు కాబట్టి మేము కూడా అట్లనే గొడ్డలతో అదే గొడ్డలతో అందరు చూస్తాం మేము నరుకుతాం అంతే. పోలీస్ స్టేషన్ చేసిన తర్వాత అతను పట్టుకునే ప్రయత్నం చేశారు, అతను దొరికాడా? లేరు మేడం. ఆ సిచ్యువేషన్ లో ఆమె పాలిచ్చి చెప్తా పిల్ల ఆమె ఇంట్లోనే ఉండదు. అమ్మ డాడీ మా చెల్లె ముగ్గురే ఉంటారు. నాకు మ్యారీడ్ అయింది, నా తర్వాత ఇంకొక చెల్లె, ఆమెకు మ్యారీడ్ అయింది. మేము నలుగురం అక్క చెల్లెలము. మా అమ్మ కష్టం చేసుకొని బతికి మమ్మల్ని ఇట్లా జాతికి వచ్చింది. చిన్న బిడ్డ సరే లొల్లు అవుతాయి, ఇలా కాకపోతే రేపైనా కలిసి ఉంటాడు తీయ అని చెప్పేసి ఉంచింది ఇంట్లో. వాడు పనికి పోతలేడు, వాడు శాతగానోడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, పిల్లలు ఎందుకు కనాలి? కానీ నా అబ్బాయి మీద వదిలిపెట్టిపోయిండు పెళ్ళాన్ని కొడుకుని. ఆయన కూడా నా బిడ్డ నా బరువు కాదు అని ఉంచింది. పైసలు పెట్టి డూటెక్కితే పని చేసుకొని దా అని బతుకుతాంది. చూస్తున్నారు కదా, తన భర్త అసలు ఏ పని చేస్తలేడు, జాబ్ చేస్తలేడు. నేనైనా జాబ్కి వెళ్తానని చెప్పి తను ఈ జనవరి నుంచే ఉద్యోగంలో చేరడం జరిగింది. 2 సంవత్సరాల పిల్లగాన్ని ఎలా పెంచుకోవాలి, భర్త పని చేయకపోతే నేను కూడా పని చేయకపోతే మా కుటుంబం ఏం కావాలన్న ఆలోచనతో తను కుటుంబాన్ని నడిపించడానికి జాబ్ ఎక్కింది. జనవరిలో ఎక్కింది. ఫిబ్రవరి పూర్తి అవ్వకముందే ఇంట్లో ఉన్నటువంటి పాలిస్తున్న తల్లి మీద జరిగినటువంటి ఈ దాడిలో ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది. తండ్రి కూడా ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నాడు. వాళ్ళ అమ్మకైతే కొంచెం తీవ్రంగా గాయాలైతే జరిగినాయి. వీళ్ళందరూ చెప్పిన పరిస్థితి ప్రకారం అతను ఆల్రెడీ మెంటల్లీ సైకోలా ప్రవర్తిస్తున్నాడు. ఆల్రెడీ ఆమెను కొట్టాడు, ఆమెను చంపడానికి ప్రయత్నించిన ఆడియోలు కూడా ఉన్నాయి తన దగ్గర అని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ కేసునే కాదు, ఇలాంటి ప్రతి ఒక్క కేసుని కూడా పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళకి కఠినమైన శిక్షలు కనుక వేస్తేనే ఇటున్నటువంటి మహిళలకు కానివ్వండి, ఇంట్లో ఉండే వాళ్ళకైనా, జాబ్కి వెళ్ళే వాళ్ళకైనా, ఎవరికైనా సరే మహిళలకి రక్షణ అనేది దొరుకుతుంది. ఇలాంటి చర్యలు మళ్ళీ ఈ సంఘటనలు జరుగుతున్నంత కాలం ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బతకాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా బయటికి వెళ్ళాలన్నా, ఇంట్లో ఉండాలన్నా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది. రాను సమాజం ఎటు వెళ్తుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లారి లేస్తే మళ్ళీ ఏ క్రైమ్ చూడాల్సి వస్తుందో ఏంటో అనేది చూసే పరిస్థితుల్లో కూడా అందరూ ఉంటున్నారు. అటు పెళ్లి చేసిన అత్తారింటికి పంపిన తల్లిదండ్రులే కాదు, కాలేజీకి పంపించే తల్లిదండ్రులే కాదు, ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క కుటుంబం భయపడే పరిస్థితికి ఈరోజు సమాజం దిగజారిపోయిందని చెప్పుకోవాలి. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తున్న మీ RN TV. కీప్ వాచింగ్.